హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బోట్ అవెంటా బార్ 4000 DA రీసెంట్గా లాంచ్ చేసిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్, అలాగే 2-3 months బ్యాక్ లాంచ్ చేసిన జీబ్రోనిక్స్ నుంచి జీబ్రోనిక్స్ జెబ్ జుక్ బార్ 9700 Pro. ఇది కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ బారే. ఈ సౌండ్ బార్ మనకు 17,999 రూపాయల్లో అవైలబుల్గా అయితే ఉంది ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. అండ్ అలాగే బోట్ అవెంటా వచ్చేసరికి 15,000లో అవైలబుల్గా అయితే ఉంది. మరి 15,000 అండ్ 18,000 3,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. మరి 3,000 డిఫరెన్స్లో మరి ఏ సౌండ్ బార్ మనం పర్చేజ్ చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకైతే డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అందుకని ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు అయితే చూశాక అండ్ మీకు కామెంట్స్ ఏమైనా చేయాలి అనిపించినట్లయితే కామెంట్స్ అయితే చేయండి, సలహాలు సందేహాలు కావాలంటే. అలాగే ఈ యొక్క వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెండు సౌండ్ బార్ల కంపారిజన్ అనేది స్టార్ట్ అయితే చేద్దాం. ఈ రోజు వీడియోలో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళైతే పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతానికి మన ఇండియాలో చాలా తక్కువ ప్రైస్లో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్లు అయితే ఉన్నాయి. వాటిలో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన బోట్ అవెంటా బార్ 4000 DA, అలాగే జెబ్రోనిక్స్ నుంచి వచ్చిన జెబ్రోనిక్స్ జెబ్ జుక్ బార్ 9700 Pro. ఈ రెండు సౌండ్ బార్లు కొంచెం బడ్జెట్ కేటగిరీలో అయితే ఉన్నాయి. జెబ్రోనిక్స్ సౌండ్ బార్ వచ్చేసి 17,999 అయితే ఉంది. బోట్ అవెంటా సౌండ్ బార్ వచ్చేసరికి 15,000 అయితే ఉంది. మరి ఈ రెండు సౌండ్ బార్లు బడ్జెట్ అయితే ఉన్నాయి. అండ్ జెబ్రోనిక్స్కి బోట్కి వచ్చేసరికి 3,000 డిఫరెంట్. మరి 3,000 డిఫరెంట్ అయితే ఉంది. సో నేను జెబ్రోనిక్స్ తీసుకోవాలా లేదా బోట్ తీసుకోవాలా అని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళకు ఈ యొక్క వీడియో ఖచ్చితంగా డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతుంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూసేసాక మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతానన్నమాట. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి మీ సపోర్ట్, అలాగే షేర్ అయితే చేయండి మీ సపోర్ట్ తోటి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెండు సౌండ్ బార్లలో మరి ఏ సౌండ్ బార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు ఈ యొక్క వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మొదటిగా వచ్చేసి ఈ రెండు సౌండ్ బార్ల యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు సౌండ్ బార్లు మనకు ప్రీమియం లుక్ డిజైన్తో తీసుకొని అయితే వచ్చారు. జీబ్రోనిక్స్ సౌండ్ బార్ వచ్చేసి రెక్టాంగిల్ రౌండెడ్ షేప్ తోటి అయితే ఉంటుంది. బోట్ అవెంటా సౌండ్ బార్ వచ్చేసి రౌండెడ్ షేప్తో డిజైన్ అయితే చేయబడి ఉంటుంది. ఈ రెండు సౌండ్ బార్లకు సబ్-వూఫర్ కూడా అయితే ఉంటుంది. ఈ సబ్-వూఫర్ కూడా ప్రీమియం లుక్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. కొంచెం బోట్ అవెంటా వాళ్ళ యొక్క లోగో అనేది సబ్-వూఫర్ ముందు భాగాన అయితే డిజైన్ అయితే చేస్తారు. సో దానివల్ల కొంచెం పోష్ లుక్ అయితే కనబడుతుంది. కానీ జెబ్రోనిక్స్ వచ్చేసరికి చాలా క్లీన్గా నీట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో రెండు అయితే ప్రీమియం లుక్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. మరి ఈ రెండు సౌండ్ బార్లు వచ్చేసరికి టోటల్గా 6 స్పీకర్స్ అయితే ఉంటాయి సౌండ్ బార్లోనే, అలాగే సబ్-వూఫర్కి అయితే ఉంటుంది. సో అందుకనే వీళ్ళు 2.1.2 ఛానల్ సౌండ్ బార్స్ అయితే అంటున్నారు. మరి ఈ సౌండ్ బార్లో ఏకంగా 6 స్పీకర్స్ని ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే ఫ్రంట్ వచ్చేసి 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. మరి ఈ యొక్క సౌండ్ బార్ టాప్ పార్ట్లోనే అప్ ఫైరింగ్ చేస్తూ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే ఉంటాయి. టోటల్గా 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. 1 అంటే మనకు ఒక సబ్-వూఫర్ అన్నమాట. టోటల్గా 2.1.2 ఛానల్ సౌండ్ బార్స్. ఈ రెండు సౌండ్ బార్లు 7 డ్రైవర్స్ తోటి తీసుకుని అయితే వచ్చారు. సో ఆల్మోస్ట్ ఈ యొక్క 7 డ్రైవర్స్ సేమ్ డ్రైవర్స్ని యూజ్ అయితే చేశారు ఈ రెండు సౌండ్ బార్లు, జీబ్రోనిక్స్లో అయినా అండ్ బోట్ అవెంటా బార్లో అయినా. మరి ఆ డ్రైవర్స్ ఏంటి అని చూసినట్లయితే 4 వచ్చేసి 2.25 inches డ్రైవర్స్ అయితే ఉంటాయి. అలాగే 2 వచ్చేసి 2 inches డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మనకు సౌండ్ బార్లో అయితే ఉంటాయన్నమాట. మరి 6.5 inches ఒక డ్రైవర్ అయితే ఉంటుంది. ఆ యొక్క డ్రైవర్ సబ్-వూఫర్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా 7 డ్రైవర్స్ని తీసుకొని అయితే వచ్చారు. మరి జెబ్రోనిక్స్ 9700 సౌండ్ బార్ యొక్క ఆడియో అవుట్పుట్ గురించి మాట్లాడుకోవాలి. వీటి ఆడియో అవుట్పుట్ వచ్చేసి 450 watts అయితే ఉంటుంది. మరి అలాగే సబ్-వూఫర్ యొక్క ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 300 watts అయితే ఉంటుంది. సౌండ్ బార్ యొక్క ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 150 watts అయితే ఉంటుంది. సో ఈ విధంగా టోటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 450 watts అయితే ఉంటుంది. మరి బోట్ అవెంటా బార్ వచ్చేసరికి 150 watts సౌండ్ బార్ అయితే ఉంటుంది. 60 watts వచ్చేసరికి సబ్-వూఫర్ ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. టోటల్ ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 200 watts. మరి కనెక్టెడ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. జీబ్రోనిక్స్ 9700 Pro వచ్చేసరికి బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి 1 HDMI ARC సపోర్ట్ అయితే ఉంటుంది. 2 HDMI వచ్చేసరికి ఇన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంటుంది, USB సపోర్ట్ అయితే ఉంటుంది.
అలాగే రిమోట్ కంట్రోల్ కూడా అయితే ఉంటుంది. సో ఈ యొక్క రిమోట్ కంట్రోల్ మనం పేరింగ్ అయితే చేసుకోవాలి. పేరింగ్ చేసేసుకొని దాని నుంచి మనం బేస్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రెబుల్స్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మోడ్స్‌ని కూడా మనం మార్చుకోవచ్చు. సో చాలా రకాలుగా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. అలాగే బోట్ అవెంటా బార్లో కూడా చూసినట్లయితే కనెక్టివ్ పోర్ట్స్ గురించి బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి 1 HDMI ఆర్క్ సపోర్ట్ అయితే ఉంటుంది. 2 HDMI ఇన్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆర్క్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంటుంది. USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటు రిమోట్ కంట్రోల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క రిమోట్ కంట్రోల్ కూడా మనం సేమ్ పేరింగ్ అయితే చేసుకొని మోడ్స్‌ని మార్చుకోవచ్చు అండ్ బేస్‌ని ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా విధాలుగా మనమైతే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ 2 సౌండ్ బార్‌లో మనం HDMI పోర్ట్ టీవీకి కనెక్ట్ చేసినట్టయితే సిఈసి సపోర్ట్ అయితే లేదు. సిఈసి సపోర్ట్ వల్ల మనం చాలా బాగా యూస్‌ఫుల్ అయితే చేసుకోవచ్చు సింగిల్ రిమోట్ తోటి. అది మాత్రం చాలా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. బట్ ఈ 2 సౌండ్ బార్‌లకు ఆ సపోర్ట్ అయితే లేదనమాట. సో అదొక మైనస్ డ్రాబ్యాక్ అయితే ఉందన్నమాట ఈ 2 సౌండ్ బార్‌లో. సో ఇప్పటివరకు మీరు ఈ 2 సౌండ్ బార్‌లో 7 డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అండ్ జెబ్రోనిక్స్‌లో సరికి 450 వాట్స్ అయితే ఉంది. బోట్ అవెంటా సరికి 200 వాట్స్ అయితే సౌండ్ అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. సో అదంతా బాగానైతే ఉంది. కానీ అది ఒక్కటి ఉంటే సరిపోతుందా? కానీ వీటితో పాటు వీటిలో యూజ్ చేసిన హోమ్స్ సపోర్ట్ ఎంత? అలాగే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం ఏంటి? అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బోట్ అవెంటాలో వచ్చేసినట్లయితే 8 హోమ్స్ అయితే 2 అయితే ఉంటాయి. 4 హోమ్స్ వచ్చేసరికి 4 అయితే ఉంటాయి. 4 హోమ్స్ వచ్చేసరికి 1 అయితే ఉంటాయి. ఏవైతే 8 హోమ్స్ అలాగే 4 హోమ్స్ 4 అయితే ఉన్నాయో ఇవన్నీ మనకు సౌండ్ బార్‌లో అయితే ఉంటాయి. 4 హోమ్స్ ఒకటైతే ఏదైతే ఉందో అది వచ్చేసరికి సబ్ వూఫర్‌లో అయితే ఉంటుంది. మరి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం 80 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ అయితే ఉంటుంది. ఓకే. మరి జెబ్రోనిక్స్ జెబ్-జుక్ బార్‌లో చూసినట్లయితే సబ్ వూఫర్ యొక్క హోమ్స్ వచ్చేసరికి 3 హోమ్స్ అయితే ఉంటాయి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం వచ్చేసరికి 3 హోమ్స్ ఇంటూ 4 అంటే 4 వచ్చేసి 3 హోమ్స్ అయితే ఉంటాయి. 2 వచ్చేసి 8 హోమ్స్ అయితే ఉంటాయి. సో బోట్ అవెంటాతో పోల్చుకుంటే జెబ్రోనిక్స్ కొంచెం హోమ్స్ అయితే తక్కువైతే ఉన్నాయి సబ్ వూఫర్‌లో. అలాగే 4 హోమ్స్ వచ్చేసరికి 3 హోమ్స్ అయితే ఉన్నాయి. కానీ బోట్ అవెంటా వచ్చేసరికి 4 హోమ్స్‌కి 4 అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ విధంగా అయితే ఇచ్చారు. బట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం వచ్చేసరికి 45 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ అయితే ఇచ్చారు. కానీ ఒక బేస్ మనకు కొంచెం బెటర్‌గా రావాలనుకున్నప్పుడు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ టైం అనేది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం అనేది కొంచెం తక్కువ ఉంటే మాత్రమే బేస్ అనేది ఎక్కువ డెప్త్ అయితే కనబడుతుంది. బోట్ అవెంటా బార్‌లో సరికి 80 హెర్ట్జ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే దీంట్లో మనం పోల్చుకుంటే బేస్ అనేది అయితే అంత ఎక్కువ అయితే ఉండదు ఫ్రెండ్స్. అండ్ బేస్ ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం అనేది కొంచెం తక్కువతో మనకు స్టార్ట్ అవుతే బేస్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతూ వస్తాయన్నమాట. అండ్ బోట్ అవెంటాలో వచ్చేసరికి అంత బేస్ ఎఫెక్ట్ అనేది ఉండదనేది చెప్పొచ్చు. ఈ 2 సౌండ్ బార్లు మరి ఏ సౌండ్ బార్ తీసుకోవాలి అనుకున్నట్లయితే అండ్ హోమ్స్ని బట్టి అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టైం బట్టి చూసినట్లయితే అలాగే సౌండ్ ఆడియో అవుట్పుట్ని బట్టి చూసినట్లయితే జెబ్రోనిక్స్ జెబ్-జుక్ బార్ అనేది తీసుకోవచ్చు అయితే కంపల్సరీ చెప్తాను 18,000 పెట్టుకొని. బట్ మీ యొక్క బడ్జెట్ 18,000 ఉంటే మాత్రమే తీసుకోండి. అండ్ బోట్ అవెంటా కూడా ఒక మంచి సౌండ్ బారే. ఎందుకంటే అది కూడా మనకు బేస్ అంతా ఇవ్వకపోయినా కానీ బట్ సౌండ్ అవుట్పుట్ అయినా కానీ అండ్ హోమ్స్ ప్రకారం కూడా మనకు సౌండ్ క్వాలిటీ కూడా బెటర్గా అయితే రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఎక్కడ తేడా అయితే లేదు. ఓన్లీ చిన్న లిటిల్ బిట్ తేడా మాత్రమే అయితే ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. మీ బడ్జెట్ ఎక్కువ ఉన్నట్లయితే 450 వాట్స్ ఆడియో అవుట్పుట్ సౌండ్ బార్ కావాలి డాల్బీ అట్మాస్ నుంచి అనుకున్నట్లయితే కొంచెం బేస్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా జెబ్రోనిక్స్ సౌండ్ బార్ని తీసుకోండి. లేదా నా యొక్క బడ్జెట్ 15,000 అయితే ఉంది అనుకున్నాను అన్నట్లయితే ఖచ్చితంగా బోట్ అవెంటా 4000 DI అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట నా యొక్క కంక్లూజన్. మరి ఈ యొక్క కంక్లూజన్ అండ్ ఈ యొక్క వీడియో నచ్చిందైతే నేనైతే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీకు ఈ యొక్క వీడియో యూస్ఫుల్ అయింది అన్నట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. మరి లేట్ చేయకుండా ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్, సీ యూ, టాటా.